రానున్న 2024లో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అధికారంలో వస్తుందనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఎందుకు వస్తుందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా స్పందించారు. ప్రజలు బాగా స్పందించారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ చాలా వాళ్ళకి ఉపయోగపడ్డాయి. రానున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో నిజంగా ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. నిజంగా అయ్యే ఊపిరిపోసాయి నిజంగా చాలామందికి. బయటికి వెళ్లకుండా, వృత్తి పనులు చేసుకోకుండా చాలామంది ఇంట్లోనే ఉండిపోయారు కరోనా నిమిత్తం. కానీ ఈ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి బయటికి ఎవరిని అడగకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కడంతో వాలంటీర్ల ద్వారా మన ఇంటికి చేరుకోవడం చాలా ఉపయోగపడ్డాయి ప్రజలందరికీ. దాని గురించి ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే అందులో ఒక లబ్ధిదారునిగా నేను కరోనాలో కూడా చాలా లబ్ధి పొందాను. ప్లస్ ఇప్పుడు కూడా లబ్ధి పొందుతున్నాను. మా పిల్లలకి విద్య అమ్మఒడి కానీ, ఆసరా కానీ, టైలరింగ్ చేయూత కానీ, మా అమ్మగారికి మా అత్తయ్య గారికి కాపు నేస్తాలు కానీ ఇలా అన్నీ చాలా లబ్ధి పొందాము. నా వరకు నేను చాలా లబ్ధి పొందాను. నేను చాలామందిలో చూశాను కూడా చాలా వరకు చాలామంది లబ్ధి పొందారు. పేద ధనిక కూడా కాకుండా అందరికీ ఎవరైతే దీనివలన సంక్షేమ పథకం ఎవరైతే లబ్ధి పొందుతారో అందరూ లబ్ధి పొందారు.